హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయబోతున్నా కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎవరైతే ఎప్పుడూ కూడా కష్టాల గురించి ఆలోచిస్తూ జీవితం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో. ఎందుకంటే ఇలాంటి వీడియో మీ కంటపడింది, ఇలాంటి వీడియో మీ వరకు వచ్చింది అంటే యూనివర్స్ మీకేదో పంపిస్తుంది, యూనివర్స్ మీకేదో సంకేతం పంపిస్తుంది అని ఫీల్ అయ్యి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్ టోపోనోపోనో, అలాగే విజువలైజేషన్ లైవ్లో చేయాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాంటి వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ మీ దగ్గరికి వస్తుంది. అంటే జస్ట్ రిలాక్స్గా గనక మీరు యూనివర్స్ని నమ్మి మీరు అనుకున్న దాని వైపు మీ ఆలోచనను పాజిటివ్గా పంపించారు అంటే మీ దగ్గరికి ప్రతిదీ పరిగెట్టుకుంటూ వస్తుంది. కానీ దానికంటే ముందుగా కొన్ని మీరు చేయాల్సిన పనులు ఉంటాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను చాలా కోరుకున్నాను ఇంకా నా దగ్గరికి రాలేదు, చాలామందికి అన్నీ వస్తున్నాయి, చాలామంది చాలా బాగున్నారు, అన్ని రకాలుగా ఇంప్రూవ్ అయ్యారు, కానీ నేను ఇక్కడే ఉండిపోయాను అని కనుక మీకు అనిపించిందా అంటే ఈ వీడియో మీకోసమే. అస్సలు స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితంలో మీకు కావలసింది మీరు పొందాలి అంటే దానికి ముందు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో ప్రయత్నం చేశాను అని మీరు అనుకుంటున్నారా, నిజంగా ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయాన్ని కూడా మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన టైం. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే యూనివర్స్ ద్వారా ప్రతిదీ, అంటే మీకోసం సృష్టించబడే ప్రతిదీ దాని టైం వచ్చినప్పుడు వచ్చి తీరాల్సిందే, మీ దగ్గరికి చేరాల్సిందే. కానీ ఈ టైంలో, ఈ లోపులో ఓర్పు, సహనం, నమ్మకం, అది నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు మిస్ కావద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మీకు కావాల్సింది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. దానికి కొంత టైం ఇవ్వాలి. ఆ టైం కోసం మీరు వెయిట్ చేయాలి నమ్మకంగా. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకోవాలి. ఒక ఊరిలో ఒక పెళ్ళైన వ్యక్తి, అంటే మ్యారేజ్ అయ్యింది, అటువంటి వ్యక్తి ఒక విధంగా ఆలోచిస్తున్నాడు. ఏ విధంగా అంటే, నా లైఫ్లో ఏంటి, నేను కోరుకున్నది ఇంకా నాకు రాలేదు, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నా వరకు ఇంకా రాలేదు, అసలు ఎందుకు నా జీవితం, చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ఎఫర్ట్స్ పెట్టాను, ఏంటి సక్సెస్ అవ్వాలని తపన పడుతున్నాను, ఎందుకు రావట్లేదు అని ఫీల్ అయ్యే తను ఒకరోజు దేవుణ్ణి లేదా యూనివర్స్ని గట్టిగా అడిగాడు, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నా ప్రయత్నంలో ఏవైనా లోపం ఉందా? ఎందుకంటే అబ్బాయి చాలా పాజిటివ్గా ఉన్నాడు, అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాడు, కానీ అనుకున్నది ఇంకా పొందలేదు. మరి ఆ అబ్బాయికి వస్తుంది కదా కోపం, ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే గట్టిగా అడిగాడు అప్పుడు యూనివర్స్ని, ఏంటి నాకు ఇదని. అప్పుడు యూనివర్స్ ద్వారా ఒక సందేశం, ఒక మాటలు వినిపించాయి. ఏంటి అని ఆ అబ్బాయికి ఒక విత్తనాన్ని, చిన్న విత్తనాన్ని ఆ అబ్బాయికి పంపించి చూపించి అడిగింది యూనివర్స్, ఇది నీకు ఇస్తున్నాను కదా, దీనివల్ల ఉపయోగం ఉందా అని అడిగితే, దీనివల్ల ఉపయోగం ఉంది అన్నాడు. ఏంటా ఉపయోగం? అది మామిడి విత్తనం. ఈ విత్తనం ద్వారా కరెక్ట్గా మనం నేలలో వేసాము అంటే అది మొక్క అయ్యి, చెట్టు అయ్యి కొన్ని నెలలకి లేదంటే కొన్ని సంవత్సరాలకి ఫ్రూట్స్ ఇస్తుంది అని. అంటే దాని అర్థం, అంటే ఆ చిన్న విత్తనం వ్యర్థం, అంటే ఉపయోగం లేనిదైతే కాదు కదా, దానివల్ల ఉపయోగం ఉంది కదా అనగానే అవును ఎందుకు లేదు అని ఆ కుర్రాడు చెప్పడం జరిగింది, తను చెప్పడం జరిగింది. మరి అలాంటిదే కదా నీ లైఫ్. అంటే ఆ విత్తనం మొలకెత్తి లేదా నీడ ఇవ్వడానికి, లేదంటే మామిడి పళ్ళు ఇవ్వడానికి కొంత సమయం కావాలి కదా, అవునా కదా అనగానే ఆ కుర్రాడికి ఎక్కడో వెలిగింది. తనకు అర్థమవుతుంది ఏంటి అనేసి, ఏం చెప్పబోతుంది యూనివర్స్ అని ఒక క్లారిటీ వస్తుంది. అలాగే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చేసే ప్రయత్నం ద్వారా నువ్వు ఆల్రెడీ చాలా దూరం రీచ్ అయ్యావు. గుర్తుపెట్టుకో, నువ్వు రీచ్ అవ్వాల్సిన గమ్యస్థానానికి మధ్యలో ఉన్నావు. కాబట్టి నమ్మకంగా అడుగులు వేయి. నీ టైం వచ్చినప్పుడు నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగా పొందుతావు.
అందుకే ఓర్పు, సహనం, నమ్మకం నీకు కావలసిన దాని వైపు ఉండాలి అన్న విషయం మర్చిపోవద్దు అని యూనివర్స్ ఒక సందేశాన్ని తనకు పంపించింది. అప్పుడు తనకు అర్థమైంది తను చేస్తున్న ప్రయాణం ఎంతవరకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే యూనివర్స్ మీకోసం సృష్టించబడింది, మీ దగ్గరికి తీసుకురావడానికి ఒక టైం ఉంటుంది. ఎందుకంటే అది మీకోసమే క్రియేట్ చేయబడింది. గుర్తుపెట్టుకోండి. ఏంటంటే తినే ప్రతి బియ్యపు గింజ పైన పేరు రాసి ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. అలాగే మీరు గనక మనస్ఫూర్తిగా క్రియేట్ చేసుకుంటే, నమ్మితే అది మీకోసం సృష్టించబడింది అయితే మీ దగ్గరికి రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. కానీ నమ్మకాన్ని, సహనాన్ని, ఓపికని, అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే ఈ పాయింట్స్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని చెప్పిన విశ్వ నియమాలను ఫాలో అవుతారో, యూనివర్స్ని నమ్ముతారో, అప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా సరే మీ దగ్గరికి రావాల్సిందే. మీరు జస్ట్ రిలాక్స్ కూర్చొని యూనివర్స్ పైన భారం పెట్టి మనస్ఫూర్తిగా మీరు చేయాల్సిన పనిని కనుక చేశారు అంటే వచ్చి తీరుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అదే విశ్వం యొక్క గొప్పతనం. కానీ ఈ మధ్యలో మీరు ఏం మిస్ అయిపోతున్నారు, ఏం వదిలేస్తున్నారు, ఆల్రెడీ వెళ్ళాల్సిన దారికి దగ్గరలో ఉండి నమ్మకాన్ని కోల్పోయి వదిలేస్తే నష్టం ఎవరికి? నిజంగా మీరు ప్రయత్నం చేసినట్టేనా, నిజంగా మీరు యూనివర్స్ని నమ్మినట్టేనా అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. కానీ ఈ ప్రయత్నంలో, ఈ రీచ్ అయ్యే సమయంలో జరిగే మార్పులు అద్భుతం. అందుకే అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే రీచ్ అవ్వాల్సిన టైం, వెళ్ళాల్సిన ఎండ్ పాయింట్కి మధ్యలో చాలా చాలా అనుభూతులు కలుగుతాయి. లైఫ్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆస్వాదించాల్సిందే. అప్పుడే ఆస్వాదిస్తూ ఉంటేనే మీరు వెళ్ళాల్సిన ప్లేస్కి మీరు రీచ్ అవుతారు. ఇది విశ్వం ఒక ఎనర్జీ రూపంలో, కొన్ని టెస్టుల రూపంలో మనకు పంపిస్తూ ఉంటుంది. అందుకే నమ్మకాన్ని కోల్పోకుండా సహనంతో, ఓర్పుతో, కాన్ఫిడెంట్గా ప్రతి దానిని నేను పొందగలను, పొందే అర్హత కలిగి ఉన్నాను అని మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఆటోమేటిక్గా మీ దగ్గరికి మీ టైం వచ్చినప్పుడు యూనివర్స్ ద్వారా వచ్చి తీరాల్సిందే, వచ్చి తీరుతుంది. 100% పాసిబుల్, నమ్మండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.